రాఘవ, డైరెక్టర్గా మా అబ్బాయిని ఆఫీసులో కూర్చోబెట్టాను. ఇక ఆఫీస్ వర్క్ అంతా తనే చూసుకుంటాడు. ఇక మన షేర్ హోల్డర్స్తో మీటింగ్కి నేను వెళ్ళి అటెండ్ అవుతాను. అవునవును డాడీ, మీతో కొంచెం మాట్లాడాలి. రాఘవ, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి, ఏదైనా సమస్య? అవును డాడ్, మీరే పెద్ద సమస్యని జీతం ఇచ్చి మరీ నా నెత్తిన పెట్టారు. ప్రియతో ప్రాబ్లమా? అంటే ప్రియ వల్ల ప్రాబ్లం వస్తుంది, నేను సఫర్ అవుతాననే విషయం మీకు తెలుసు. అంతా తెలిసే మీరు తన్ని తెచ్చి నాకు పిఎన్ చేశారు కదా. అసలు ఇంతకి నీకొచ్చిన సమస్య ఏంటో అది చెప్పు. ఒక్కటి కాదు డాడీ, తనతో ప్రతిదీ సమస్యే. అసలు నేనెవ్వరిని? కంపెనీకి డైరెక్టర్ని. మన కంపెనీకి ఎంత పేరు ప్రతిష్టలున్నాయి. అలాంటి కంపెనీ డైరెక్టర్కి పిఏగా ఒక అన్ఎడ్యుకేటెడ్ ఒక ఆటో డ్రైవర్ని తెచ్చి పెడతారా? ఆటో డ్రైవరా? ప్రియ ఆటో డ్రైవర్ అని నీకెలా తెలుసు? చెప్పు. తను నీకు ముందే పరిచయం ఉందా? ఎందుకు తెలియదు డాడ్. అసలు ఆ అమ్మాయి ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను డాడ్. బాగానే కవర్ చేసుకుంటున్నావురా. అంతకుముందు ఆటో నడిపేదని తెలిసిందే. మిమ్మల్ని ఎలా మోసం చేసిందో, ఇంత అనుభవం ఉన్న మీరు ఎలా మోసపోయి తనకి పిఏ పోస్ట్ ఇచ్చారో నాకు తెలియట్లేదు డాడ్. ప్రియ ఎవరిని మోసం చేయలేదు నాన్న. నేనే తనని కావాలని పిలిపించి మరీ ఆ పోస్ట్ ఇచ్చాను. వాట్? తెలిసి మరీ జాబ్ ఇచ్చారా? అవును. ఏమంటున్నారు డాడ్? అది ఎంత రెస్పాన్సిబుల్ జాబ్ అనేది మీకు తెలీదా? అలాంటి జాబ్కి చదువు లేని, అసలు ఇంగ్లీషే రాని ఆ ప్రియని. ఆ జాబుకి కావాల్సింది చదువు కాదు, రెస్పాన్సిబిలిటీ. తను కంపెనీకి పిఏ కాదు నాన్న, నీకు పిఏ. అంటే నీ బాగోగులు చూసుకోవాలి, నీకు నీడగా ఉండి నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. దానికి కావాల్సింది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇంగ్లీష్ దేవుని బాబు, నేర్చుకుంటుంది. అది ఒక భాష మాత్రమే. ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు కదా. డాడ్, మీరన్నట్టే ఆ ప్రియకి రెస్పాన్సిబిలిటీ ఉందని ఎలా అనుకుంటున్నారు? అసలు తనలో ఏం క్వాలిటీస్ చూసి మీరు సెలెక్ట్ చేశారు? ఆ ప్రియని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదంటున్నావు, తెలీదు అంటున్నావు. కానీ తనకి నువ్వు బాగా తెలుసు. అది అంటే నా గురించి మొత్తం చెప్పేసిందా ఏంటి? డాడ్, నా గురించి ఏం చెప్పింది? నీ గురించి తనేం చెప్పలేదు నాన్న, కానీ నిన్ను తను ఎన్నోసార్లు కాపాడింది. వాట్? అవును, నువ్వెన్నోసార్లు తాగి ఒళ్ళు మర్చిపోయి పడిపోతే నిన్ను బాధ్యతగా ఇంటికి చేర్చింది తనే. నువ్వు విషం తాగి చావు బతుకుల మధ్య ఉంటే తనే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడింది. నిన్నే కాదు, నాకు వాకింగ్ లో స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా తనే నన్ను కాపాడిందిరా. రాడమ్మా, నువ్వు చేసిన పనులన్నీ నీ మేనకోడలి అకౌంట్లో వేశాను. ఈ టైంలో నాకు ఇంతకంటే వేరే దారి లేదు. అయితే మాత్రం తను చేసిన పనికి ఏదో డబ్బులు ఇవ్వాలి, లేదంటే బహుమతి ఇవ్వాలి, గాని ఏకంగా జాబ్ ఇస్తారు. డబ్బులిచ్చినా తను తీసుకోలేదురా. అంతేకాదు, నీ పర్స్, బంగారం అన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి నాకు అప్పగించింది. ఈ రోజుల్లో అంత నిజాయితీ ఎవరికుంటుంది చెప్పు? ఆ నిజాయితీని చూసిన తర్వాతే అలాంటి నిస్వార్థమైన మనిషి నీకు పిఏగా ఉంటే బాగుంటుందని తనకి జాబ్ ఇచ్చాను. అది నాకు ముందే చెప్పొచ్చు కదా డాడీ. మీకు కావాలంటే మీకు తోచినంత డబ్బులు ఇవ్వండి,
వెంటనే తన్ని జాబ్లోంచి తీసేయండి. తీసేయాలా? అదెలా కుదురుతుంది నాన్న? అగ్రిమెంట్ ఉంది కదా. నేను 1 సంవత్సరం అంటే నువ్వు 3 సంవత్సరాలు అగ్రిమెంట్ రాయించావు. డాడీ బుద్ధి తక్కువే, అలా రాయించండి డాడీ. ఓ పని చేయి, తనకు ఆఫీస్ పనులు కాకుండా నీ పనులు మాత్రమే చెప్పు. ఇక ఇంగ్లీష్ అంటావా? నీతో మాట్లాడుతూ ఉంటే తనకి వచ్చేస్తుంది. అదిగాక తను మరి అంత చదువులేని మనిషి కాదు నాన్న, డిగ్రీ ఫెయిల్ అంతే. డాడ్ తప్పదు నాన్న, మనం పెట్టిన రూల్స్ మనమే బ్రేక్ చేస్తామంటే ఎలా చెప్పు? అడ్జస్ట్ చేసుకో నాన్న, అడ్జస్ట్ చేసుకో. మీరు కావాలని నన్ను చీటింగ్ చేశారు డాడ్. ఇది చీటింగ్ కాదురా, తండ్రిగా నా కొడుకు కోసం నేను నెరవేర్చిన బాధ్యత అంతే. అడ్జస్ట్ చేసుకో. ప్రియకు అన్యాయం చేసిన విషయం దాచి ఎలాగైనా తనని బయటికి పంపించాలని ఎంత నాటకం ఆడుతున్నావురా. నీ ఆటలు సాగవురా. ప్లాన్ చేసిందెవరు? రాణమ్మ. తప్పించుకోలేవు. ఏమైందమ్మా? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ప్రియా, నేను మీ అత్తయ్యకి పిల్లల్ని దూరం చేసి సరిగ్గా 20 ఏళ్ళయిందమ్మా. రేపు కృష్ణాష్టమి. రాణమ్మ పిల్లల్ని తెప్పలో ఎక్కించి నదిలో వదిలేసిన రోజు అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలేశాను. అమ్మ అమ్మ అని వాళ్ళు హాహాకారాలు పెడుతున్నా నా మనసు కరగలేదమ్మా. అమ్మా, నేను చాలా స్వార్థపర్రాల్ని ప్రియా. రాణమ్మ కొడుక్కి మాటలు వచ్చేవి కాదు. ఆపరేషన్ చేయించాలంటే ఆ రోజుల్లోనే ₹1,00,000 ఖర్చు అన్నారు. మీ నాన్న ఆ డబ్బుల కోసం కష్టపడుతున్నారు. ఉన్నదంతా రాణమ్మ పిల్లాడి కోసం ఖర్చు పెడితే మీరందరూ ఏమవుతారో అనే స్వార్థం నా చేత పాపం చేయించింది. పసిబిడ్డల్ని అలా నదిలోకి నెట్టి వాళ్ళ ఉసురు పోసుకున్నానమ్మా, ఉసురు పోసుకున్నాను. అసలు తర్వాతైనా ఆ పిల్లలు ఏమయ్యారో తెలుసుకున్నారా? తెప్ప తిరగబడిపోయింది. పిల్లలు నదిలో గల్లంతయ్యారు. 3 పిల్లలు దొరకలేదు. చివరికి వాళ్ళ శరీరాలు కూడా దొరకలేదు. అలా దొరకనప్పుడు పిల్లలు చనిపోయారని మీరెలా అనుకుంటారు? అత్తయ్య చాలా మంచి మనిషి. అందరికీ మంచి చేస్తారు, కానీ ఎవరికి ఏ చెడు చేయదు. అలాంటి మనిషికి ఆ కృష్ణయ్య ఎలా అన్యాయం చేస్తాడనుకుంటున్నారు? అంటే ఆ పిల్లలు బతికి ఉంటారంటావా? అవునమ్మా, తెప్ప నదిలో కొట్టుకుపోయింది. పిల్లలు నదిలో కొట్టుకెళ్లారు. అలాంటప్పుడు ఏదో ఒక సమయంలో వాళ్ళ శరీరాలైనా ఒడ్డుకు చేరుకుని ఉండాలి కదా. అది కూడా లేదు. అంటే ఆ పిల్లలు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారనిపిస్తుంది. నీ నోటివాక్కు నెరవేరిందంటే రాణమ్మ చాలా అదృష్టవంతురాలు. నాన్న, అత్తయ్య గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ఎవరికి అన్యాయం చేయదు. ఎన్ని మంచి పనులు చేసింది. పెద్దలు చేసిన పాపపుణ్యాలు పిల్లలకి ఫలితం ఇస్తాయంటారు కదా. మరి అత్తయ్య చేసిన పుణ్యం తన పిల్లలకి ప్రాణం పోయేదా?
ఆలోచించండి. పంకజం, పంకజం, వస్తున్నాయి గారు. ఏంటయ్య గారు? రానిక్కడ కనిపించట్లేదు. అమ్మగారు గుడికెళ్ళారయ్య గారు. గుడిక? అవునయ్య గారు, ఈ రోజు కృష్ణ జయంతి కదా, అమ్మగారికి కృష్ణుడంటే చాలా ఇష్టం కదండి, అందుకే గుడికెళ్ళొస్తాను అని చెప్పారు. ఈరోజు కృష్ణ జయంతి. ओं क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानां मालाकृतासनस्तः स्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरिविस्तैर्मुक्तपीयूषवर्षैः. పంతులు గారు వస్తున్నానమ్మా. చెప్పండమ్మా. స్వామి పేరును పూజ చేయండి. అలాగేనమ్మా. కృష్ణయ్య, ఎంతకాలం నన్ను ఇంకా ఇలా పరీక్షిస్తావు? నా బిడ్డలు ఎక్కడో చోట బ్రతుకుంటారనే ఆశతోనే నేనుంటున్నాను. నా నిరీక్షణ ఇప్పటికైనా ఫలించేలా చెయ్యి స్వామి. కన్న బిడ్డలు దూరమైతే తల్లి పడే బాధేంటో ఈ సృష్టిలో నీకన్నా బాగా ఇంకెవరికి తెలుసు? నువ్వు పసిబిడ్డగా దూరమైనప్పుడు దేవకమ్మ బాధపడింది. పెద్దవాడివయ్యాక రేపల్లి నుండి వెళ్లిపోతుంటే యశోదమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మ పడే ఆవేదనేంటో నీ ఒక్కడికే తెలుసు కృష్ణయ్య. ఈ అమ్మ పడే బాధని అర్థం చేసుకోలేవా?
ఏంటి? ఓకే, కూర్చో. ఆంటీ, మా అన్నయ్య కనిపించాడా? మీ అన్నయ్య? అవునా ఆంటీ, మేము దాగుడు మూతలు ఆడుకుంటున్నాం. మా అన్నయ్య ఎక్కడ దాక్కున్నాడో మీరు చూసారా? నాకు తెలీదమ్మా, నేను చూడలేదు. ఒరే తమ్ముడు, అన్నయ్య ఎక్కడ దాక్కున్నాడో వెతుకుదాంరా. అక్క, అదిగో అన్నయ్య. ఆగన్నయ్య. అన్నయ్య ఎక్కడ్రా? ఏమో తెలీదే. అన్నయ్య ఎక్కడికి పోయాడు? సరే, అమ్మకి చెప్దాంరా. అమ్మా, అన్నయ్య కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటమ్మా? అందరూ ఆడుకుంటున్నారు కదా, ఎక్కడో దాక్కుని ఉంటాడు. వెళ్ళి వెతకండి. లేదమ్మా, అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడా కనిపించకపోవడం ఏంటే? వాడికి అసలే మాటలు రావు. పదండి వెతుకుదాం. భగవంతుడా, ఎలాగైనా నా బిడ్డలు నాకు దగ్గర ఇలా చేయి స్వామి. కనీసం వాళ్ళు ప్రాణాలతో బతుకున్నారో లేదో అన్న విషయమైనా నాకు తెలిసేలా చెయ్యి స్వామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే నారాయణ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనావరాననే. ఏమండి, మా బాబుని ఏమైనా చూసారా? మీ బాబా? అవునండి. అవునండి, మా పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. వాడెక్కడో దాక్కున్నాడు, కానీ కనిపించట్లేదు. చాలా సేపటి నుంచి వెతుకుతున్నామండి. ఈ చుట్టుపక్కల అంతా చూసాం, ఎక్కడా కనిపించట్లేదండి.